పోస్ట్ అండ్ కోర్ ట్రీట్మెంట్. ఈ పోస్ట్ అండ్ కోర్ అంటే ఏంటి? దీన్ని ఎప్పుడు చేసుకోవాలి? ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? ఇది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్! ఐయామ్ డాక్టర్ రోహిత. పోస్ట్ అండ్ కోర్. పోస్ట్ అంటే ఏంటంటే ఒక చిన్న మెటల్ పీస్ లేదా ఫైబర్ పీస్ లాగా ఉంటుంది. సో ఇది పంటి లోపలికి పెట్టుకుంటాం అండ్ దీని చుట్టూతో ఒక ఫిల్లింగ్ మెటీరియల్ పెట్టుకుంటాం. సో ఈ ఫిల్లింగ్ మెటీరియల్ని కోర్ అని అంటాం. ఈ పోస్ట్ అండ్ కోర్ ట్రీట్మెంట్ అనేది జనరల్గా ఎప్పుడు చేస్తామంటే, సపోజ్ మీకు ఒక దెబ్బ తగిలింది, అక్కడ పన్ను విరిగిపోయింది అండ్ పన్ను విరిగింది చాలా ఎక్కువగా ఉంది అండ్ పైన క్యాప్ పెట్టుకోవడానికి కావాల్సిన సపోర్ట్ అనేది లేనప్పుడు ఈ పోస్ట్ అండ్ కోర్ అనేది చేసుకుంటూ ఉంటాం. అండ్ ఇంకో కండిషన్ ఏది అంటే పన్ను బాగా డ్యామేజ్ అయిపోయింది. సో పన్ను బాగా డ్యామేజ్ అయిపోయినప్పుడు ఏంటంటే మనకి రూట్ కెనాల్ చేసుకున్నాక క్యాప్ పెట్టుకున్నా కూడా కొన్నిసార్లు క్యాప్ అనేది నిలబడదు, లోపల సపోర్ట్ సరిగ్గా లేనప్పుడు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ పోస్ట్ అండ్ కోర్ని బిల్డప్ చేసుకుని అండ్ దీని యొక్క సపోర్ట్తో పైన క్యాప్ అనేది ప్లేస్ చేసుకుంటూ ఉంటాం. సో పోస్ట్ అండ్ కోర్ ట్రీట్మెంట్ జనరల్గా ఎప్పుడు చేస్తామంటే ఉన్న పన్నుకి కావాల్సిన సపోర్ట్ లేనప్పుడు మనం ఈ పోస్ట్ అండ్ కోర్ పెట్టుకుని కావాల్సిన సపోర్ట్ తీసుకుని ఆ తర్వాత పైన క్యాప్ అనేది ప్లేస్ చేసుకుంటాం అనమాట. సో మెయిన్గా 2 కండిషన్స్లో ఈ పోస్ట్ అండ్ కోర్ అనేది పెట్టుకుంటాం. యూజువల్గా 2 to 3 mm కంటే టూత్ స్ట్రక్చర్ తక్కువగా ఉన్నప్పుడు, లేదా మనం బ్యాక్ టీత్ కనుక చూసుకుంటే దాని చుట్టూతో ఇట్లా 4 వాల్స్ అనేవి ఉంటాయి. సో 4 వాల్స్లో మోర్ దాన్ 2 వాల్స్ కనుక లేనప్పుడు, అంటే 2 వాల్స్ కంటే ఎక్కువ టీత్ డ్యామేజ్ అయిపోయినప్పుడు ఈ పోస్ట్ అండ్ కోర్ అనేది జనరల్గా అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో దీని యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే, మనకి పన్ను రూట్ కెనాల్ ఫినిష్ చేసుకుంటాం. జనరల్గా రూట్ కెనాల్ ఎట్లా చేసుకుంటామో ఆ ప్రొసీజర్లోనే ఇది ఫినిష్ చేసుకుంటాం. సో రూట్ కెనాల్ ఫినిష్ అయిపోయినప్పుడు మనం దాని కెనాల్స్ లోపల గట్టాపరిచే అనే మెటీరియల్ పెట్టుకుంటాం. సో ఈ గట్టాపరిచే మెటీరియల్ని కొంత భాగం వరకు రిమూవ్ చేసుకుని ఆ ప్లేస్లోకి పోస్ట్ అనేది ప్లేస్ చేస్తామన్నమాట. సో ఈ పోస్ట్ మనకి ప్లేస్ చేసుకున్నాక అది కొంచెం పంటి పైకి వస్తుంది. సో ఇలా పంటి పైకి వచ్చిన దాని చుట్టూతో ఫిల్లింగ్ మెటీరియల్, దీన్ని కోర్ అని అంటాం. సో ఇట్లా ఫిల్లింగ్ మెటీరియల్ అనేది పెట్టుకుంటాం. సో పంటికి ఎక్కడైతే డ్యామేజ్ ఎక్కువ జరిగిందో అక్కడ మనకి ఆల్రెడీ ఒక వాల్ లాగా ఇది యాక్ట్ చేస్తుంది. సో తర్వాత నార్మల్ మనకి క్యాప్కి ఎట్లా మెజర్మెంట్స్ తీసుకుంటాం అట్లా మెజర్మెంట్స్ తీసుకుని పైన క్యాప్ అనేది ప్లేస్ చేసుకుంటాం. సో బాగా డ్యామేజ్ అయిపోయిన పన్నుకి ఒక సపోర్ట్ ఇవ్వడం కోసం అండ్ క్యాప్ పద్దాక ఊడకుండా ఉండడం కోసం ఈ పోస్ట్ అండ్ కోర్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఈ పోస్ట్లో మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ మెటల్, సెకండ్ వన్ ఫైబర్. ఫైబర్ పోస్ట్ ఎప్పుడు అడ్వైస్ చేస్తామంటే మనకి ఎలాస్టిసిటీ అవసరమైనప్పుడు యూజువల్గా ఫైబర్ పోస్ట్ అనేది పెట్టుకుంటూ ఉంటాం. అంటే ఏంటంటే మనకి ఫోర్సెస్ ఎక్కువ పడతాయి ఆ రీజన్లో. సో అప్పుడు మనకి ఎలాస్టిసిటీ అండ్ కుషన్ లాగా యాక్ట్ చేసే ఎఫెక్ట్ అనేది అవసరం అవుతుంది. సో అలాంటి కేసెస్లో యూజువల్గా ఫైబర్ పోస్ట్ని అడ్వైస్ చేస్తూ ఉంటాం. అండ్ ఎక్కడైతే మనకి లోడ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ అవసరం లేదు అలాంటి కండిషన్స్లో మెటల్ పోస్ట్ అనేది చూస్ చేసుకుంటూ ఉంటాం. సో రెండింటిని కనుక కంపేర్ చేసుకుంటే ఫైబర్ పోస్ట్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఎలాస్టిసిటీ అనేది ఉంటుంది. అంటే ఒక కుషన్ ఎఫెక్ట్ లాగా ఇది పనిచేస్తుంది అనమాట. సో మనకి అక్కడ ఏదైనా పంటి మీద ఫోర్సెస్ పడినప్పుడు ఆ ఫోర్సెస్ చుట్టూతో డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సో మనకి మోస్ట్లీ బ్యాక్ టీత్లో ఏంటంటే ఫోర్సెస్ మనకి నవలేటప్పుడు అప్పుడు చాలా ఎక్కువ ఫోర్సెస్ అనేది పడుతూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే జనరల్గా ఫైబర్ పోస్ట్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అండ్ ఫ్రంట్ టీత్కి వచ్చేసరికి కొన్నిసార్లు మెటల్ పోస్ట్ అండ్ కొన్నిసార్లు ఫైబర్ పోస్ట్ అవసరాన్ని బట్టి కండిషన్ని బట్టి చూస్ చేసుకుంటూ ఉంటాం. ఇది వన్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. అండ్ ఇంకో టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ కూడా ఉంటుంది పోస్ట్లో. అవేంటంటే యాక్టివ్ పోస్ట్, ప్యాసివ్ పోస్ట్. యాక్టివ్ పోస్ట్ అంటే ఏంటంటే ఇది యాక్టివ్గా ఉంటుంది. అంటే మొత్తం ఆ కెనాల్ని ఎంగేజ్ చేసి ఉంటుంది. సో ఫోర్సెస్ ఏమన్నా పడినప్పుడు అది చుట్టూతో ఉన్న పంటికి ఆ ఫోర్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఇది యాక్టివ్గా ఉండడం వల్ల ఫోర్సెస్ ఎక్కువ పడినప్పుడు లేదా ఏదైనా సడన్ ఫోర్స్ లాంటిది పడినప్పుడు పంటికి క్రాక్ వచ్చి అక్కడ పన్ను బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో యాక్టివ్ పోస్ట్ అన్నవి చాలా జాగ్రత్తగా చూస్ చేసుకుంటూ ఉండాలి. ప్యాసివ్ పోస్ట్ అంటే ఏంటంటే జస్ట్ ఇది కెనాల్ లోపలికి ఎంగేజ్ అయి ఉంటుంది. ఎటువంటి ఫోర్సెస్ మనకి లోపల పంటికి డిస్ట్రిబ్యూట్ అవ్వదు. సో జస్ట్ ఇది మనకి ఓన్లీ సపోర్ట్ కోసం ఏదన్నా తక్కువ ఫోర్సెస్ ఉండే రీజియన్లో ఇది అడ్వైస్ చేసుకుంటూ ఉంటాం. నోట్లో పన్ను ఏ కండిషన్లో ఉన్నదాన్ని బట్టి ఈ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఈ పోస్ట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా రాంగ్ పోస్ట్ కనుక మనం సెలెక్ట్ చేసుకుని నోట్లో కనుక ప్లేస్ చేసుకుంటే ఆ పంటికి క్రాక్ వచ్చి అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ట్రీట్మెంట్ మొత్తం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ పోస్ట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే పోస్ట్ లెంత్ ఎంత చూస్ చేసుకోవాలి అండ్ పోస్ట్ విత్ ఎంత చూస్ చేసుకోవాలి. పోస్ట్ లెంత్ వచ్చి యూజువల్గా ఫ్రంట్ టీత్కి కొంచెం ఎక్కువ చూస్ చేసుకోవచ్చు, బట్ బ్యాక్ టీత్కి మాత్రం కొంచెం పోస్ట్ లెంత్ తక్కువగా ఉండేలాగా చూస్ చేసుకోవాలి. అండ్ ఈ పోస్ట్ విడ్త్ వచ్చేసి మనకి కెనాల్ కంటే ఎక్కువ ఉంటే కనుక ఫోర్సెస్ ఎక్కువ పడితే సో పన్ను బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కెనాల్ కంటే తక్కువ విడ్త్ ఉంటే కనుక మనకి కావాల్సిన రిటెన్షన్ అనేది లభించదు. సో పోస్ట్ లెంత్ అండ్ పోస్ట్ విత్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో నోట్లో ఉన్న కండిషన్ని బట్టి ఇది చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ పోస్ట్ అండ్ కోర్. పన్ను బాగా డ్యామేజ్ అయినప్పుడు రూట్ కెనాల్ అయిపోయాక చేసుకునే ప్రొసీజర్ని పోస్ట్ అండ్ కోర్ అని అంటాం. అండ్ దీని తర్వాత పైన క్యాప్స్ అనేది ప్లేస్ చేసుకుంటూ ఉంటాం. సో దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.